ఐపీఎల్ కు తెరపడింది. 5 రోజుల్లో టీ20 వరల్డ్ కప్ కు తెరలేవబోతోంది. దీంతో పొట్టి ప్రపంచ కప్ హీట్ మొదలైపోయింది. మెగా వార్లో స్టార్ ప్లేయర్ల మీద అందరి నజర్ పడబోతోంది. టీమిండియా తరపున విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ స్పెషల్ అట్రాక్షన్ కాబోతున్నారు. ఇద్దరు స్టార్ ప్లేయర్లు టీమిండియాకు కీలకం కానున్నారు. బ్యాటింగ్ ఆర్డర్లో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ రాణిస్తే భారత జట్టు పని ఈజీ అవుతుంది. అయితే కెప్టెన్, మాజీ కెప్టెన్ మధ్య నువ్వా నేనా అనుకునేలా పోటీ కూడా ఉంది. ఆ పోటీ టీమిండియాకు ఉపయోగపడేదే. అంతర్జాతీయ టీ20లో అత్యధిక పరుగులు చేసిన ప్లేయర్ కోహ్లీ. కెరీర్లో విరాట్ ఇప్పటి వరకు 117 మ్యాచ్ల్లో బరిలో దిగాడు. 4037 పరుగులు సాధించాడు. అంతర్జాతీయ టీ20లో 4000 పరుగులు సాధించిన తొలి ప్లేయర్ కోహ్లీనే. టీ20 వరల్డ్ కప్ లో రోహిత్ శర్మ కూడా 4000 పరుగుల జాబితాలో చేరబోతున్నాడు. అరుదైన ఫీట్ సాధించేందుకు రోహిత్ 26 పరుగుల దూరంలో ఉన్నాడు. హిట్ మ్యాన్ ఇప్పటి వరకు 151 మ్యాచ్ల్లో బరిలో దిగాడు. 3974 రన్స్ సాధించాడు. కోహ్లీ, రోహిత్ శర్మకు మధ్య 63 పరుగుల వ్యత్యాసమే ఉంది. అయితే టీమిండియా స్టార్ ప్లేయర్ల మధ్యలో పాకిస్తాన్ కెప్టెన్ బాబర్ ఆజం కూడా ఉన్నాడు. పాక్ కెప్టెన్ కూడా 4000 పరుగులకు చేరువగా వచ్చాడు. ఇంగ్లండ్తో సిరీస్తో బిజీగా ఉన్న బాబర్ ఇప్పటికే రోహిత్ శర్మను దాటేశాడు. పాక్ కెప్టెన్ 118 మ్యాచ్ల్లో 3987 రన్స్ సాధించాడు. 4000 పరుగులకు జస్ట్ 13 పరుగుల దూరంలో ఉన్నాడు. టీ20 వరల్డ్ కప్ లోనూ ముగ్గురి మధ్య రన్ రేస్ ఖాయంగా కనిపిస్తోంది. మెగా ఈవెంట్ ముగిసేసరికి ఎవరు టాప్ లో ఉంటారు అనేది ఆసక్తి రేపుతోంది. అయితే ప్రస్తుతం విరాట్ కోహ్లీ ఫామ్ లో ఉన్నాడు. ఐపీఎల్లో దుమ్ము రేపాడు. సీజన్లో బౌలర్లను ఓ ఆట ఆడుకున్నాడు. టాప్ స్కోరర్ గా నిలిచాడు. రోహిత్ శర్మ కూడా పర్వాలేదనిపించాడు. కొన్ని మంచి ఇన్నింగ్స్ ఆడాడు. సెంచరీ కొట్టాడు. 17 సీజన్లో కోహ్లీ ఖాతాలోనూ ఓ సెంచరీ ఉంది. ఐపీఎల్ సంగతి ఎలా ఉన్నా టీ20 వరల్డ్ కప్ లో మాత్రం కోహ్లీ, రోహిత్ రాణించడం భారత జట్టుకు చాలా అవసరం. ఒకరు కెప్టెన్ గా, మరొకరు లీడర్ గా టీమిండియాను మరో లెవెల్లో నిలబెట్టాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. స్టార్ ప్లేయర్లకు ఇదే చివరి టీ20 వరల్డ్ కప్ అని చర్చ జరుగుతున్న వేళ పొట్టి ప్రపంచ కప్ లో ఎరగదీయాలని అంచనాలు పెంచుకుంటున్నారు. గతేడాది జరిగిన వన్డే వరల్డ్ కప్ మాదిరిగా బౌలర్లపై విరుచుకుపడాలని టీం మేనేజ్మెంట్ కూడా కోరుకుంటోంది. ఓపెనర్ గా రోహిత్ శర్మ శుభారంభాలందిస్తే, ఆ దూకుడును కోహ్లీ కొనసాగిస్తే టీమిండియాకు అన్ని రకాలుగా అడ్వాంటేజ్ అవుతుందని ఎక్స్పర్ట్స్ సైతం అభిప్రాయపడుతున్నారు. మొత్తంగా వరల్డ్ కప్ లో రోహిత్, కోహ్లీ ఎలా ఆడతారనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.